హైదరాబాద్ నాచారంలోని సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అయ్యప్ప మాల వేసుకున్న స్టూడెంట్స్ ని స్కూల్ కి అనుమతించలేదు ప్రిన్సిపల్. దీంతో హిందువుల మనోభావాలు కించపరుస్తున్నారంటూ స్కూల్ వద్ద అయ్యప్ప మాలదారులు ధర్నాకు దిగారు. స్కూల్ బయట విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్కూల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయ్యప్పని కించపరిచే రకంగా ఈ రకంగా ఏ స్కూల్ ఉన్నా సరే ఈ ఒక్క స్కూల్ అని కాదు మాలేసుకుంటే హెదర్ మ్యామ్ తిట్టింది కొట్టింది కూడా. ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ టేక్ దిస్ 31 అన్నది. తుండు అని టేక్ దిస్ 31 సెటప్ యువర్ మౌత్ అంటుంది. వేసుకోవద్దంటుందా? యూనిఫామ్ వేసుకోవద్దంటుందా? అట్లా స్పీక్ ఇంగ్లీష్. ఈరోజు ఆచారంలో సెయింట్ పీటర్ స్కూల్ యాజమాన్యం పట్ల అయ్యప్ప స్వాముల పట్ల చూపిస్తున్నటువంటి ఏంటంటే అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల వేసినా కూడా అయ్యప్ప మాల రావద్దంట, స్కూల్ డ్రెస్లోనే రావాలి, స్కూల్ చెప్పులు వేసుకోవాలి, షూ వేసుకోవాలి అని చెప్పేసి ఏదైతే యజమాన్యం చెప్పిందో ఆ యొక్క విషయాన్ని మేము తప్పుపడుతున్నాం. హిందూ సనాతన ధర్మ అయ్యప్ప దీక్ష అనేది 41 దీక్ష మండల దీక్ష చేస్తారు. ఆ దీక్షకు 41 రోజులు ఎట్లా చెప్పులేసుకుంటారండి? అదే విషయం మీకు తెలుసుకోకపోతే హిందూ సనాతన ధర్మాన్ని మీరు అడగదొక్కడానికి సెయింట్ పీటర్ యాజమాన్యం తలుచుకుందని చెప్పేసి మాకు తెలియజేస్తుంది. మా మహేష్ స్వామి వాళ్ళ కొడుకు ఇక మిగతా 2 వాళ్ళ కొడుకులను కూడా ఎగ్జామ్ రాయలేదు. ఎగ్జామ్ రాయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అయ్యప్ప మాలేసుకున్నారు. మీరు పెట్టే భయభ్రాంతులకు వాళ్ళ వేషాధారణ అంతా కూడా లోపలేసుకున్నారు, వాళ్ళ మాల లోపడేసుకున్నారు, వాళ్ళ కండువా లోపడేసుకున్నారు. ఓన్లీ వాళ్ళకి లేనిది ఏంటంటే ఓన్లీ షూ లేవు. షూ లేనంత మాత్రం మీరు ఎగ్జామ్ రానియరా? ఎగ్జామ్ కి షూకి ఏమంటే వస్తుందండి మీకు? హిందూ సనాతన ధర్మం వాళ్ళు ఎవరైనా మా స్కూల్లో చేరొద్దు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు మా స్కూల్కి రావద్దు. అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు, దుర్గామాత మాల వేసుకునే వాళ్ళు, వినాయక మాత వేసుకునే వాళ్ళు, హనుమాన్ మాల వేసుకునే వాళ్ళు మా స్కూల్లో చేరొద్దని చెప్పండి. ఆ కాలం పెట్టండి, అప్పుడు దాన్ని ఆలోచిస్తారు. మీ స్కూల్లో ఎవరు చేరుతారు, ఎవరు చేయాలి? మీ స్కూల్లో చదువుతుంది 90% హిందూ బంధువులే. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకొకసారి మా హిందూ బంధువుల తెరువు వచ్చి ఏదైనా ఏ మాటకైనా మీకు కించపరిస్తే దాని పర్యావరణ వేరే తీరుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.